వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నా లైఫ్ అలాంటి రోజులు మాత్రం రాకూడదంటూ సమంత సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. ఎంతటికి ఎవరిని ఉద్దేశించి చేసింది, ఏంటి ఆమె లైఫ్లో అలాంటి రోజులు రాకూడదని కోరుకుంటుంది అనేది కూడా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పనిసరిగా మినిమం ఒక 100 లైకులు రావాలని ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక సమంత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. ఇక హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత బంధం విషాదవంతంగా ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. వెండి తెరపైన నాగ చైతన్య సమంత హిట్ పేర్ గా నిలిచిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. వీరిద్దరి కలయికతో నటించినటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఏం మాయ చేశావో, మనం, ఆటో నగర్, సూర్య, మజిలీ వంటి సినిమాలతో వీరిద్దరి కాంబినేషన్ బాగా హిట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగుతున్నటువంటి సమంత హీరో నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలుసు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య ద బెస్ట్ పేర్ గా కూడా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే, మనందరం కూడా భావిస్తూ ఉంటాం. కానీ వీరి మధ్య విభేదాల కారణంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. కాగా నాగ చైతన్య విడాకుల తర్వాత కూడా సమంత అనారోగ్యం పాలయ్యారు. మయోసైటిన్ వ్యాధితో కూడా బాధపడుతూ కొద్ది రోజులుగా సినిమాలకు సైతం దూరం అయింది. వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు నాగ చైతన్య మాత్రం హీరోయిన్ శోభితా ధూళిపాలతో సైలెంట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. కొంతకాలంగా వీరిద్దరి కలిసి ఉన్నటువంటి ఫోటోలు వైరల్ కావడంతో శోభితా ధూళిపాల నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నారని ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగింది. తాజాగా ఆ ప్రచారం నిజం చేస్తూ వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. సినిమా అభిమానులకు కూడా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే గురువారం నిశ్చితార్థం శోభిత ధూళిపాలతో నాగ చైతన్య ఒకటయ్యారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత అభిమానులు నాగ చైతన్య పైన కూడా మండిపడుతున్నారు. వైవాహిక జీవితం సమంత కరెక్ట్ గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని కూడా ఆమె అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమంత గతంలో మాట్లాడిన విషయాలు వారు గుర్తు చేసుకుంటూ సమంత గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత వెల్లడించిన విషయాన్ని గడిచిన రోజుల్లో నా లైఫ్ లో ఎప్పుడు కూడా రాకూడదనేసి కూడా సమంత వెల్లడించారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, మునుపటి కంటే చాలా బలంగా అయ్యాననేసి కూడా సమంత పేర్కొంది. ఆ చీకటి రోజుల నుంచి కూడా బయటపడితే లైఫ్ లో విజయం సాధిస్తామని కూడా సమంత చెప్పుకొచ్చారు. అంటే తనకు తానుగా సపోర్ట్ చేసుకుంటూ తనను తనుగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవన్నీ కూడా గతం మర్చిపోయి భవిష్యత్తు మీద దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో నాగ చైతన్య జీవించినంత కాలం గురించినటువంటి శామ్ ఇక ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిందనే కూడా విషయాన్ని ఆమె అభిమానులు అయితే గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సమంత గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం 100% జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకొని అక్కడే కాకుండా 100% ముందుకు వెళ్ళాలని ఆమె తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు 100% అంటే మంచి నిర్ణయంగా తీసుకోవచ్చు. ఏదేమైనా ఆమె ఏం మాట్లాడినా నాగ చైతన్య గురించి అనుకోవడంలో కూడా కొంత తప్పుగా మనం అనుకోవాలి. ఏదేమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు సహజం. కాబట్టి సమంత గారు, అలాగే నాగ చైతన్య, శోభిత గారు అలా వాళ్ళ లైఫ్ ఎక్కడైనా హ్యాపీగా సాగాలి, వారి జంట కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటు సమంత గారు కూడా ఆరోగ్యంగా భవిష్యత్తులో మరిన్ని మంచి విజయాలు అందుకోవాలి. మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా సమంత గారు చాలా చేస్తూనే ఉంటారు, చాలా మంది హెల్ప్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సమంత అభిమానులందరూ తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మినిమం 100 కామెంట్స్, 100 లైకులు ఆశిస్తున్నాను. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమంది లైక్ చేస్తారని కూడా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.